దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 10,10కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000ని దాటడం హడలెత్తిస్తోంది. భారత్లో NB.1.8.1, LF7 అనే కరోనా కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితులు అదుపులోనే ఉందని, వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని గుర్తించింది. అందులోనూ JN.1 సబ్ వేరియంట్ అయిన NB.1.8.1 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం చూపినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది. అయితే కోవిడ్-19 కేసుల పెరుగుదల సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు వైద్య నిపుణులు. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం, టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి అంశాల ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. దేశంలోని అనేక రంగాల్లో సీజనల్ ఫ్లూ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతుండడం కూడా కరోనా వ్యాప్తికి కారణం కావచ్చన్నారు. వ్యాప్తి తక్కువ అయినప్పటికీ అలర్ట్ గా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఇదిలా ఉంటే దాదాపు 43% కేసులతో కేరళ టాప్ ప్లేస్ లో ఉండగా 21% కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు ఉన్నాయి. కేరళను కరోనా కేసులు మరోసారి వణికిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 519 కేసులు నమోదు అయినట్లు, 3 మరణాలు సంభవించినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేసుల పెరుగుదలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. ఈ సందర్భంగా కేసుల పెరుగుదలతో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కరోనా టెస్టులు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా కేసుల పెరుగుదలతో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కరోనా టెస్టులు వేగవంతం చేయాలన్నారు.